యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉన్నత విద్యా స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఉల్లంఘనలు తలెత్తినా, ఆరోపణలు వచ్చినా బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రైవేట్ యూనివర్సిటీల అనుమతులు, విధి విధానాలు, కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి సెట్ల నిర్వహణ పురోగతిపై లోకేష్ చర్చించారు. ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు ఇచ్చే సమయంలో యూజీసీ నిబంధనలని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,37,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని లోకేష్ తెలిపారు. ప్రతి ఐటీని పరిశ్రమలకు అనుసంధానించి యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో 169 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్లేస్మెంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని లోకేష్ సూచించారు. ఫలితాల సాధనే అంతిమ లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.